మనకి ర్యాలీ ప్రో చాలామంది ఈ బండి తీసుకుంటా అనుకుంటారు ఎక్స్పల్స్. అప్పుడు ఏం సజెస్ట్ చేస్తున్నారు? అన్ని బైక్స్లో కూడా మేజర్ ప్రాబ్లం ఇదే. సో ఓవరాల్గా 10/10, కాకపోతే సమ్మిటీస్ మనం ఈజీగా కవర్ చేయొచ్చు ఫుల్ ట్యాంక్ మీద. మోడరేట్ స్పీడ్లో అయితే ఫిలోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న బైక్ ఎక్స్పల్స్ 210 2025 మోడల్. ఇది దగ్గర 1 year అయిపోతుంది ఓనర్ తీసుకొని. మన ఓనర్షిప్ రివ్యూ ఏందో, దీంట్లో ప్రోస్ ఇంకా కాన్స్ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మనకి ఫస్ట్ బ్రో పేరు. హలో గాయస్, నా పేరు అల్తాఫ్ ఖాన్. యాజ్ యూ గైస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మీ ట్రావెలింగ్ ట్రైబ్. సో మన ఫెలో రైడర్ వచ్చేసి ప్రోస్ అండ్ కాన్స్ కోసం చిన్న రివ్యూ అడిగాడు. సో మనం ఇవాళ వీడియో చేయబోతున్నాం. ఓకే, బైక్ ఆన్ రోడ్ ఎంత పడింది? ఆన్ రోడ్ వచ్చేసి నేను ఈఎంఐలో తీసుకున్నాను కాబట్టి యాక్చువల్లీ 232 ప్రైస్ వచ్చేసి. సో నాకు ఈఎంఐ ఖర్చులన్నీ పోగా 260 అయింది. సో మంత్లీ ఈఎంఐ వచ్చేసి 9,000 అలాగా అరౌండ్. సో ఆఫ్టర్ ఆల్ నాకు తెలిసి ఈ ప్రైస్కి మనకి అడ్వెంచర్ బైక్ అనేది, రెడీ టు గో అడ్వెంచర్ బైక్ అనేది ఈ ప్రైస్కి మనకు దొరకదు. సో నాకు తెలిసి బెస్ట్ బైక్ అని నేను అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఇది ఫెయిల్యూర్ కూడా. కాకపోతే మీకు రెడీగా ఏదైనా బైక్ ఏదైనా ఉంది అంటే, మీకు అడ్వెంచర్స్ కానీ లేదంటే ఆఫ్ రోడింగ్ కానీ ప్యూర్ ఆఫ్ రోడింగ్ చేయాలనుకున్నా కూడా రెడీగా ఉన్న, మీకు మార్కెట్లో రెడీగా ఉన్న బండి ఏదైనా ఉన్నది నేను ఎక్స్పల్స్ అని చెప్పగలను. దీని సర్వీసింగ్ ఎలా ఉంది బ్రో? ఫస్ట్ సర్వీసింగ్ ఎంత అయింది? సో నాకు ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 600 kilometersకి నేను ఫస్ట్ సర్వీస్ చేయించాను. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే డెలివరీ అయిన 2 daysలోనే నా ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. సో ఫస్ట్ సర్వీస్లో మనకి మ్యాక్సిమం ఎక్కువగా ఏం చేయరు బ్రదర్. సో సర్వీస్కి వచ్చేసి మనకి ఇంజిన్ ఆయిల్ మార్పిస్తారు. ఎందుకంటే మనకి స్టాక్లో వచ్చిన ఇంజిన్ ఆయిల్ కొంచెం క్రూడ్గా ఉంటుంది. సో సింథటిక్ ఆయిల్ మనం మార్చుకోవాలి. సో అది అరౌండ్ ఒక 1,200 ప్రైస్ పడింది. దాని తర్వాత యూజువల్ చెకప్ ఉంటుంది. ఆయిల్ ఫిల్టర్ ఒకటి మారుస్తాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే సింథటిక్ ఆయిల్ వేసుకుంటామో సో దానికి తగ్గట్టుగా మన ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ ఒకటి మారుస్తాడు. సో అది వచ్చేసి మనకి ఫస్ట్ సర్వీస్. మరి సెకండ్ సర్వీస్ వచ్చేసి 6,000 kilometers. ఇది ఎంత తిరిగింది బ్రో? ఇది ఆల్మోస్ట్ 18,000 kilometers తిరిగింది బ్రదర్. ఇంకా ఉంది. సెకండ్ సర్వీసింగ్ కాస్ట్ ఎంత పడింది? సెకండ్ సర్వీస్ నాకు ప్రైస్ వచ్చేసి దాదాపు ఒక 700 పడింది. సో 700 దేనికి ప్రైస్ చేసిందంటే, ఇంజిన్ ఆయిల్ కూలెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది రీఛార్జ్ చేయాల్సి వచ్చింది. దాంట్లో కొంచెం తగ్గింది ఆయిల్. సో దానివల్ల 700 పట్టింది. ఆ ప్రైస్ కూడా పడాల్సింది కాదు. మొత్తం ఎన్ని సర్వీసింగ్స్ అయ్యాయి 18,000కి? మొత్తం ఓవరాల్గా మనకి 3 సర్వీసెస్ కూడా అయిపోతాయి. సో 12,000కి యాక్చువల్లీ కంప్లీట్ 3 సర్వీసెస్ అయిపోవాలి రూల్ ప్రకారం. సో నాది వచ్చేసి అప్పటికి నేను ట్రిప్లో ఉండాను. ట్రిప్ తర్వాత వచ్చేసరికి 12,000 ఓవర్ క్రాస్ అయిపోయింది. సో ఓవర్ క్రాస్ అయిన తర్వాత మనం మేనేజ్మెంట్ చేసుకోగలిగితే ఫ్రీ, థర్డ్ సర్వీస్ కూడా ఫ్రీ అనమాట. ఈ బైక్లో ఎక్కువ అంటే ఈ జర్నీలో డ్యామేజ్ అయినవి ఏమైనా, ఎక్కువగా పార్ట్స్ అయినా స్విచ్చెస్ అయినా ఏమైనా? సో నాకు పర్సనల్లీ నేను చాలా వరకు నేను సౌదర్న్ స్టేట్స్ అని లైక్ ఏపీ, దాని తర్వాత తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ ట్రావెల్ చేసిన తర్వాత నాకు బాగా పర్సనల్గా నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, సెకండ్ సర్వీస్లో నా క్లచ్ ప్లేట్స్ పోయాయి. సో నేను క్లచ్ ప్లేట్స్ పోయినప్పుడు అప్పటికి నేను ట్రిప్లో ఉండే, ధనుష్కోడి ట్రిప్లో, అది లాంగ్ ట్రిప్. సో క్లచ్ ప్లేట్స్ మనకి పోయినప్పుడు మనకి ఫస్ట్ టైం మనకి బండి ఇది న్యూ వేరియంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ సర్వీస్ చేసేటోడికి టెక్నీషియన్స్కి కూడా తెలియదు. సో మనకు కూడా తెలియదు. మనం దీన్ని టైట్ క్లచ్ మనకి ఫుల్ క్లచ్ అనుకోండి పర్లేదు, తెలియలేదు అనుకోండి. నార్మల్గా యూజువల్గా అన్ని బైక్స్కి హాఫ్ క్లచ్ ఉంటుంది. సో మన అదే ప్రకారంగా హాఫ్ క్లచ్ యూస్ చేసుకుంటే క్లచ్ ప్లేట్స్ ఫాస్ట్గా కరిగిపోతాయి. సో నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. సో దానివల్ల ఏంటంటే మనకి 80 kilometers కూడా మెయింటైన్ చేయడం కష్టమైపోద్ది హైవేస్లో. మీరు హైవేస్లో 80 kilometers కంటే తక్కువ వెళ్తున్నారంటే మీకు 1,300 kilometers ట్రావెల్ చేయాలంటే మీకు ఆబ్వియస్లీ బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా బాడీ పెయిన్స్ వస్తాయి, హెడేక్ వస్తుంది. కంటిన్యూస్గా మీరు 6 to 10 hours మీరు రైడ్లో ఉంటారు. సో రైడ్లో ఉన్న ప్రతి టైం మీకు తినేస్తుంటుంది. సో నాకు అదొక కాన్ అనిపించింది. అంటే ఇప్పుడు మన ఈ బైక్ తీసుకున్నాం అనుకో, లాంగ్ జర్నీస్కి వెళ్ళడానికి అంటే క్యాపబుల్ అనిపిస్తుందా, లేకపోతే ఓన్లీ ఆఫ్ రోడ్కి అయితేనే ఈ బండి తీసుకోవాలా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి ఆఫ్ రోడ్కి అయితే ప్యూర్ ఫీలింగ్ ఇస్తుంది దీనికి. అట్ ద సేమ్ టైం లాంగ్ జర్నీ టూరింగ్ చేయాలన్నా కూడా కంఫర్టబుల్గా పీనియర్ రైడర్ లేకుండా మనం కంఫర్టబుల్గా రైడ్ చేయగలం. ఎందుకంటే మీరు ఏదైతే ఈ సీట్ డిజైన్ చూస్తున్నారో,
ఈ సీట్ డిజైన్ అనేది నాకు తెలిసి కంఫర్టబుల్గా ఫ్రంట్ ఎవడైతే రైడర్ ఉన్నాడో వాడికి మాత్రమే కంఫర్ట్ కుషనింగ్ ఉంటుంది. వెనకాల పీలియన్ రైడర్కి ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది, సో ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. మీరు నార్మల్గా డకార్ ఎడిషన్స్ కానీ లేదంటే టూరింగ్ ఎడిషన్స్ కానీ ఏవైనా చెక్ చేసుకున్నా కూడా మ్యాక్సిమం సోలో రైడర్సే ఉంటారు ఎక్స్పల్స్ మీద. డ్యూ రైడర్స్ అంటే సీట్ కంపల్సరీగా మార్చాల్సిందే. అంటే ఇప్పుడు ఇది కొత్త ఇంజన్ కదా 210cc వచ్చి దీని అంటే చాలామంది ఇంజన్ లీక్ కానీ ఏమైనా ఎక్కువ అవుతున్నాయి, ఇంజన్ పోతుంది అన్న టాక్ వస్తుంది బయట. అంటే కొత్త న్యూ బైకర్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ర్యాలీ ప్రో తీసుకోవాలా లేకపోతే 210 తీసుకోవాలా అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏమంటావు బ్రో, 210 బెస్టా లేకపోతే ర్యాలీ ప్రో బెస్ట్? నౌ యూ టాక్ అబౌట్ మ్యాటర్ ఏంటంటే నేను థర్డ్ సర్వీస్ అయిన తర్వాత థర్డ్ సర్వీస్లో నేను మేజర్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. థర్డ్ సర్వీస్లో బేసిక్స్ ఏమైనా ఉంటాయంటే స్టాండర్డ్ సర్వీస్ వచ్చేసి స్పార్క్ ప్లగ్ మార్చాలి, ఇంజన్ ఆయిల్ మార్చాలి, ఆయిల్ ఫిల్టర్స్ మార్చాలి, తర్వాత ఎయిర్ ఫిల్టర్ మార్చాలి, ఏమైనా కూలెంట్ టాప్అప్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమైనా వచ్చింటే చైన్ స్ప్రాకెట్స్ కూడా మార్పించుకోవాలి. ఎందుకంటే మీరు 12,000 దాటిన తర్వాత దాని టైం స్పాన్ అయిపోయినట్టు కంప్లీట్గా. ఆఫ్ రోడింగ్ చేసి ఉంటారు, దాని తర్వాత టూరింగ్ వెళ్ళి ఉంటారు, దాన్ని అరిగిపోతాయి. సో నాకు థర్డ్ సర్వీస్లో ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే సర్వీస్ ప్రాబ్లం బ్రదర్. సర్వీస్లో ఇంజన్ హెడ్లో ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది, స్పార్క్ ప్లగ్ రిమూవ్ చేసి కొత్త ప్లగ్ వేయాలి. టెక్నీషియన్ అది తీయలేక ఆ స్పార్క్ ప్లగ్ ఏదైతే సిరామిక్ కోటింగ్ ఉంటుందో ఆ సిరామిక్ కోటింగ్ బ్రేక్ అయిపోయి ఇంజన్ హెడ్లో పడిపోయింది. సో ఇంజన్ హెడ్లో పడిపోవడం వల్ల ఇంజన్ హెడ్ కంప్లీట్గా రీప్లేస్ చేయాల్సి వచ్చింది. రీప్లేస్మెంట్ అయిన తర్వాత కూడా ఇంజన్కి ఆయిల్ కోరింగ్ ఒక సీలింగ్ ఉంటుంది, ఆ సీలింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఇంజన్ ఆయిల్ అనేది హెవీలీ లీక్ అయిందనమాట. సో ఆ లీకేజ్ వల్ల నాకు మళ్ళీ ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ నేను దీన్ని సర్వీస్ చేయించాను, మళ్ళీ నేను రీప్లేస్ చేయించాను ఇంజన్ హెడ్. సో దీనికి మేజర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు తెలుసు సర్వీసే ప్రాబ్లం. బండి అయితే చక్కగా ఉంది, సర్వీస్ బాగా చేయగలిగితే దీనికి తిరుగులేదు బ్రదర్. అంటే టెక్నీషియన్స్ ప్రాబ్లం అంటారా? టెక్నీషియన్స్ ప్రాబ్లం అంటే నేను వాళ్ళు కూడా నేను బ్యాడ్ చేయలేను, ఎందుకంటే బండి న్యూ వేరియంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా కొత్తది, వాళ్ళకి కొత్తది మనకి కొత్తది, ఈవెన్ టెక్నీషియన్స్ కూడా కొత్తది. ఈచ్ అండ్ ప్రతి పార్ట్ న్యూగా బిల్డ్ చేశారు. సో టెక్నీషియన్స్కి అర్థం చేసుకోవడానికైనా టైం పడుతుంది. ఈ బండి మినిమం రిఫైన్ అవ్వడానికి ఇంకొక 2 years ఖచ్చితంగా పడుతుంది. ఇప్పటికీ ఈ బండి ఈ ఎడిషన్ ఇంకా డకార్ ఎడిషన్ ఒకటి లాంచ్ అవ్వబోతుంది 200లో. సో ఈ బండి ఇంకా 210 ఎడిషన్ ఒకటి, ఇవన్నీ డకార్లో ఇంకా స్టిల్ లదాఖ్లో ఇంకా ట్రిప్స్కి వెళ్తూనే ఉన్నాయి, ఇంకా స్టిల్ ఇన్ ఆన్ ప్రాసెస్లో ఉన్నాయి ఇవన్నీ. సో ఇంకా రిఫైన్ అవ్వాలి, ఇంత బాగా రిఫైన్ అవ్వగలిగితే ఈ బండి అయితే ఇంకా అవసరం. దీని సస్పెన్షన్ గురించి బ్రో? సస్పెన్షన్స్ అయితే బ్రదర్ నాకైతే ఆఫ్ రోడింగ్లో చాలా బటర్ లైక్ ఫీలింగ్ అనిపించింది. మనం హెవీ జగ్ ఫీల్ అవ్వం, చాలా స్మూత్గా అనిపిస్తుంది. హ్యాండిల్ చేయగలిగితే మాత్రం హెవెన్లీ లైక్ బండి బ్రో. దీని టార్క్ ఎలా కనిపిస్తుంది ఆఫ్ రోడ్లో ఇంకా మెయిన్ రోడ్లో? టార్క్ వెన్ యూ టాక్ అబౌట్ ఆఫ్ రోడ్ టార్క్ ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి అడ్వెంచర్ బండి, లో సీసీ, దానికి తోడు లో టార్క్. ఇది మీరు హెవీలీ ఎక్స్పీరియన్స్ చేయలేరు. మీరు ఎప్పుడు కూడా ఆఫ్ రోడ్లో 100+ కొట్టలేరు. టార్క్ మినిమం ఉంటేనే మనకు కావాల్సిన టార్గెట్ అయినా కానీ మన ఎంజాయ్మెంట్ కానీ అడ్రినలిన్ రష్ అనేది లో టార్క్లోనే ఉంటుంది. అది ఎప్పుడైతే మన రైడర్ రియలైజ్ అవ్వగలడో పూర్తిగా దీని ఒక సోల్ని ఎంజాయ్ చేయగలడు. అంటే లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు ఏ ఇబ్బంది ఫేస్ చేశారు ఎక్కువగా? అంటే బండి ఏమైనా ఆగిపోయిందా వెళ్తూ అలాగా? సో ఓకే, వన్ ఆఫ్ ద నైస్ క్వశ్చన్. దీంట్లో ప్రాబ్లం ఇంకోటి ఏదైనా ఉంది అంటే కూలెంట్ ఆయిల్ అనేది లిక్విడ్ కూల్డ్ ఇంజన్. ఇది దీంట్లో ఏంటంటే హీటింగ్ సెన్సార్ అనేది మనకి బయట అవుట్ సైడ్ ఇచ్చి ఉంటుంది. ఇది ఏంటంటే ఇంజన్ బయట నుంచి కూడా హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకున్న సెన్సార్, బండి హీట్ అబ్జార్ప్షన్ ఎక్కువైపోయి బండి ఆగిపోద్ది. వన్స్ హీట్ అబ్జార్ప్షన్ అయిపోయి బండి ఆగిపోయిందా ఖచ్చితంగా డౌన్ సెల్ఫే చేయాలి. సో అది నాకు చాలా మేజర్ ప్రాబ్లం అనిపించింది లాంగ్ రైడ్స్లో. ఇంకా దీని బ్రేక్స్ ఎలాగున్నాయి? బ్రేక్స్ ఆర్ ఆబ్వియస్లీ గుడ్ బ్రదర్. ఈ ప్రైస్కి మీరు ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేరు. నాకైతే చాలా నచ్చింది బండి. సో బండి అయితే ఓవరాల్గా 10/10, కాకపోతే సర్వీస్లోనే నేను మార్క్స్ అయితే తీస్తాను. కానీ బండి కండిషన్ కానీ బండి బిల్డ్ క్వాలిటీ కానీ ఐ మీన్ చాలామంది యూట్యూబ్స్లో మీరు మాట్లాడచ్చు ఉండొచ్చు బిల్డ్ క్వాలిటీ, కొంతమంది అంటే సంవాట్ తెలియకపోయి ఉండొచ్చు. ఏదైతే ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ అనేది బెండ్ అవుతుంది చీప్ క్వాలిటీ అనుకుంటారు. ఆఫ్ రోడ్ వెహికల్స్ అన్నీ ప్లాస్టిక్ మేడే ఉంటాయి, ఎందుకంటే ఇవి రిస్టైన్ బెండబుల్ అనమాట.
ఏదైనా వెంటనే ఏమైనా క్రాష్ అయినా కూడా ఇవి మళ్ళీ వాటి ప్లేస్కి వచ్చేయగలవు, ఇంపాక్ట్ తీసుకొని మళ్ళీ వాటి ప్లేస్కి వాడికి వచ్చేస్తాయి. కొంతమందికి తెలియక ఏంటంటే చీప్ క్వాలిటీ అనుకుంటారు. నాకైతే బండి క్వాలిటీ కానీ స్టాక్ వర్షన్ అయితే బెస్ట్ బ్రదర్. పైగా దీంట్లో స్పేర్ పార్ట్స్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కి, అఫోర్డబుల్ ప్రైస్కి దొరికేస్తాయి. ఈ బండి మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక మంచి డ్రీమ్ అవుతుంది. ఎవడైనా ఎఫోర్డ్ చేయాలనుకున్నాక ట్రావెలింగ్ బ్లాగ్స్ కానీ లేదంటే మోటో బ్లాగ్స్ కానీ ఇలాంటివి చేయాలని ఒక మంచి బడ్జెట్ బైక్ చూడాలనుకుంటే మాత్రం నేను తప్పనిసరిగా ఈ బండి సజెస్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు మనకి ర్యాలీ ప్రో చాలామంది ఈ బండి తీసుకుంటా అనుకుంటారు ఎక్స్పల్స్. అప్పుడు ఏం సజెస్ట్ చేస్తారు? ఈ బండి తీసుకోమంటారా లేకపోతే ర్యాలీ ప్రో తీసుకోమంటారా? సో వెన్ యూ టాక్ అబౌట్ ర్యాలీ ప్రో అండ్ ఎక్స్పల్స్ 210, దీంట్లో మనం కంపేర్ చేసుకున్న విషయం ఏంటంటే ర్యాలీ ప్రో అనేది దీనికంటే 2 years బ్యాక్ 3 years బ్యాక్ వచ్చిన వర్షన్ బైక్. అది ఆల్మోస్ట్ చాలాసార్లు రిఫైన్ అయింది. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేయగలిగారు. రెక్టిఫై చేసి ఫైన్ వర్షన్ మనకి బయట తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు తీసుకుంటే ర్యాలీ ప్రో వర్షన్ ఫుల్లీ ఫైన్డ్, అది రిఫైన్ అయిన బండి, చాలా బాగుంది. ఇది కూడా రిఫైన్ అయితే చాలా బాగుంటుంది. నేను ప్రెజెంట్ ఇంకా ఫాస్ట్ మోడ్లో కావాలి అనుకుంటే మాత్రం ర్యాలీ ప్రో సజెస్ట్ చేస్తాను. లేదు కొంచెం వెయిట్ చేస్తాను అనుకుంటే మాత్రం కంపల్సరీగా నేను ఎక్స్పల్స్ 210కి పోవాలని నేను అనుకుంటాను. ఓకే బ్రో, వాట్ అబౌట్ టీఎఫ్టీ? దాని గురించి ఏమైనా చూద్దాం టీఎఫ్టీ ఎలా ఉందనేది. ఏ మోడ్స్ ఇచ్చారు బ్రో? 3 మోడ్స్ ఉంటాయి. సో 3 మోడ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేదో బటన్ ఉందో ఈ హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ చూపించండి. హోమ్ బటన్ చూపించగానే మనకి ఏబిఎస్ మోడ్ ఒకటి ఉంటుంది. ఏబిఎస్ మోడ్లోనే మనకి 3 మోడ్స్ ఉంటాయి. ఒకటి రోడ్, ఇంకోటి ట్రైల్, ఇంకోటి ఆఫ్ రోడ్ మోడ్. ఈచ్ మోడ్ని కూడా మనం ఒక యాజ్ అ రైడర్గా కంపల్సరీగా ఈ బైక్లో మనం ఎంజాయ్ చేయగలం. కొన్ని బైక్స్లో నాకు తెలిసి చాలామంది ట్రైల్ మోడ్ అనేది తెలియకపోవచ్చు, అది ఎలాంటి రోడ్స్లో ఎంజాయ్ చేయాలో కూడా తెలియదు. సో బేసికల్లీ ఆఫ్ రోడ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ట్రైల్ రోడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రైల్ అనేది వేరేగా ఉంటుంది, ఆఫ్ రోడ్ కూడా ఈ రెండు వేరే రోడ్స్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బండి మీద మనకి బెస్ట్ ఫీలింగ్ ఎక్కడ ఇచ్చిందంటే సస్పెన్షన్స్ ఒకటి. ఏబిఎస్ ఎప్పుడైతే ఆఫ్ అయిపోద్దో ప్యూర్ ఫీలింగ్ వస్తుంది బ్రదర్. రైడర్ అనేవాడు చాలా డిసిప్లిన్గా ఉండగలిగి ఆ మెయింటైన్ చేసి ఏదైతే దాని యొక్క మోడ్స్ని అడ్జస్ట్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకోగలిగితే మాత్రం దీన్ని ప్యూర్ సోల్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఏమైనా తేడా ఒక్కొక్క మోడ్కి కంపల్సరీగా అనిపిస్తుంది బ్రదర్. మనకి టార్క్ అనేది అనేది లాక్ అవుద్దా? ఆర్పిఎం అనేది ఎక్కడ లాక్ అవుతుంది? దట్ వాజ్ కంప్లీట్లీ మిత్. అది మీరు థర్డ్ సర్వీస్ అయిన తర్వాత టోటల్ కంప్లీట్గా ఓపెన్ అయిపోద్ది. అది ఆర్పిఎం లాక్ కాదు. మీకు ముందుగానే మనకి బండి వచ్చేది ఇన్ బిల్ట్ లో టార్క్తో వస్తుంది కాబట్టి మనకి చిన్నపాటి జర్క్ అనిపిస్తుంది. సో లో టార్క్ మనం ఎక్కువ బల్లో చూసి ఉంటాం కాబట్టి సో దానివల్ల మనకి డిఫరెన్సెస్ అనిపిస్తుంది. కానీ ఈ బండిలో అయితే మనకి ఆఫ్ రోడ్ మోడ్ ఆన్ చేసిన తర్వాత కొంచెం ఫుల్ థ్రోటల్ లైక్ మీరు బండికి ఉన్న గేట్స్ అన్ని ఓపెన్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో దీన్ని ఫుల్ సోల్ అంతా బయట పెట్టేస్తుంది, మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా దీని మైలేజ్ ఎలాగుంది? సో మైలేజ్ వచ్చేసి మనకి చాలా ఫ్రెండ్లీ మైలేజ్ నాకు తెలిసి ఒక 35 to 37 వస్తుంది ఈజీగా హైవేస్లో. మీరు ఆఫ్ రోడ్ మోడ్ ఆన్ చేశారంటే 28-29 అలా వస్తుంది. ఇంకా టీఎఫ్టీ ఏమైనా కంప్లైంట్ ఏమైనా వచ్చిందా? టీఎఫ్టీ స్టార్టింగ్లో నేను కూడా బండి కొనే కొత్తలో నేను కూడా ఫస్ట్ అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు నేను చాలా వీడియోస్ అండ్ రివ్యూస్ చూసాను. కానీ ఇప్పటికి వచ్చి నాకు 350 ప్రాబ్లమ్స్ అయితే రాలేదు బ్రో. బైక్ టాప్ ఎండ్ ఎంత వెళ్తుంది? టాప్ స్పీడ్ వచ్చేసి మనకి ఎట్లా కాదనుకున్న 136 137 అంతే. అంతకు మించి మీరు ఎంత త్రోటల్ ఇచ్చినా కూడా చచ్చినా కూడా కదలదు. ఓకే బ్రో, బైక్ గురించి బాగా చెప్పారు. కానీ ఈ బైక్ని మనం మెయింటెనెన్స్ ఎలా చేయాలి? సో దట్ వాస్ వెరీ గుడ్ క్వశ్చన్ బ్రదర్. సో బైక్ అనేది ఎప్పుడైనా అడ్వెంచర్ బైక్స్ అనేది మనకి ఓపెన్ చైన్ స్ప్రాకెట్స్ వస్తాయి. సో మనకి ఎవ్రీ 500 kilometers మనం ఖచ్చితంగా కంపల్సరీగా బైక్ చైన్ అనేది కంపల్సరీగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఏంటంటే కంప్లీట్లీ ర్యాషనల్ అనమాట, ఇర్రాషనల్గా కాదు, ర్యాషనల్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేను యూజువల్లీ పర్సనల్గా అందరూ చాలామంది WD-40 వాడుతుంటారు. సో యాజ్ ఏ ఇండియన్ నేను ఎక్కువ జుగాడ్ మీద చూస్తుంటాను. సో మనకి WD-40 అనేది క్వైట్ ఎక్స్పెన్సివ్ కాదు, కానీ ప్రతిసారి మనం 500 kilometers ప్రతిసారి మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే దాని ప్రైస్ వచ్చేసి దాదాపు 200 రూపీస్ పైనే ఉంటుంది. సో నేను పర్సనల్గా ఎక్కువగా యూస్ చేసేది డీజిల్ యూస్ చేస్తాను. డీజిల్తో చక్కగా ఫస్ట్ చైన్ స్ప్రాకెట్స్ అంతా చక్కగా క్లీన్ చేసుకొని బాగా ఒకసారి షాంపూతో కానీ లేదంటే ఏమైనా లిక్విడ్స్తో కానీ
నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత చైన్ లూప్ అప్లై చేసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి బ్రదర్. చైన్ లూప్ అండ్ చైన్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బైక్కి. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఓవరాల్ చైన్ స్ప్రాకెట్స్ అనేది అంతా ఓపెన్గా ఉంటాయి. సో మీరు రస్ట్ పట్టిందా ఇంకా చైన్ స్ప్రాకెట్స్ పోయినట్టే. రస్ట్ పట్టకుండా మీరు దానికి నీట్గా దాని లైఫ్ మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్రీ 500 కిలోమీటర్స్కి సర్వీస్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఈ యూటిలిటీ బాక్స్ కోసం నేను చెప్పడం మర్చిపోయాను. సో యూటిలిటీ బాక్స్ అనేది కొంచెం డ్యామేజ్డ్ వర్షన్ ఇది. సో ఈ నా ఒక్క బైకే కాదు, ఆల్మోస్ట్ నేను సర్వీస్కి దగ్గర షోరూంలో చూసిన అన్ని బైక్స్లో కూడా మేజర్ ప్రాబ్లం ఇదే. సో ఈ బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం బాగాలేదు. సో నేను ఆర్డర్ చేశాను కానీ అది ఇంకా రాలేదనమాట. నెక్స్ట్ వీక్లో రాబోతుంది అది. సో యూటిలిటీ బాక్స్ అనేది కొంచెం డ్యామేజ్గా ఉంది, మిగిలిన అన్ని ఫైన్. మరి బ్రేక్స్ గురించి, బ్రేక్ ప్యాడ్ అనేది యూజువల్లీ చాలామంది రైడర్స్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు. సో మనం బ్రేక్ ప్యాడ్స్ని కూడా క్లీన్ చేసుకోగలగాలి. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేయగలిగితే బండి మాత్రం చాలా బాగుంటుంది. మీరు చూడగలరు ఇక్కడ రేర్ బ్రేక్స్ ఏదైతే స్ప్రాకెట్స్ ఉన్నాయో 2 ఇక్కడ, ఈ బిట్ ఓపెన్ చేయగానే మనకి 2 బ్రేక్ ప్యాడ్స్ వస్తాయి బ్రదర్. ఈ బ్రేక్ ప్యాడ్స్ తీసేగానే మనం ఒకసారి శాండ్ పేపర్తో నీట్గా బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ దాన్ని డ్రై చేసి చక్కగా మనం దానికి అప్లై చేసుకుంటే మాత్రం ఇంకొక 1 మంత్ 2 మంత్స్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు దాని లైఫ్ని. సో అలా కూడా మనం దాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి. బైక్ అనేది ఎవరైనా కొనగలరు కానీ బైక్ మెయింటెనెన్స్, దాని సోల్ని హ్యాపీగా ఉంచగలగాలంటే అది మనల్ని హ్యాపీగా ఉంచుతుంది. ఇఫ్ బ్రేక్స్ మోర్ ఇంపార్టెంట్ నాకు తెలిసి. బ్రేక్ సరిగ్గా పనిచేయలేదంటే హ్యాపెన్స్ టు బి యాక్సిడెంట్స్ అనమాట. సో యాక్సిడెంట్స్ని మనం ఆపగలగాలి. ఏమైనా ఛాన్సెస్ మన చేతిలో ఉన్న ఛాన్సెస్ ఏమైనా ఉంటే బ్రేక్స్ బాగుండాలి. బ్రేక్స్ బాగుండాలంటే మన మెయింటెనెన్స్ కూడా అంతే లెవెల్గానే ఉండాలి. మన చేతిలో ఉన్న ఛాన్సెస్ ఏమైనా ఉంటే బ్రేక్స్ బాగుండాలి. బ్రేక్స్ బాగుండాలంటే మన మెయింటెనెన్స్ కూడా అంతే లెవెల్గానే ఉండాలి. ఓకే, ఇంకా దీని ఎక్స్టీరియర్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది? ఎక్స్టీరియర్ బిల్డ్ క్వాలిటీ ఫ్రంట్ ఫెండర్స్ కానీ బ్యాక్ ఫెండర్స్ కానీ చాలా బాగున్నాయి. సో నాకు ఏదైనా డిసప్పాయింట్ థింగ్ ఏమైనా అనిపించింది అంటే ఈ ఒక యూటిలిటీ బాక్స్ ఒకటే. యూటిలిటీ బాక్స్ రీప్లేస్మెంట్ చేయగలిగితే మాత్రం సూపర్ ఆసమ్గా ఉంటుంది. ఇంకా అంతేనా? ఇంకా బైక్ గురించి ఏమైనా మాకు తెలియనివి, బైక్ కొంటేనే తెలియాలి అన్న కొన్ని స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే, మీరు ఇదేదైతే హ్యాండిల్ బార్ చూస్తున్నారో ఇది కంప్లీట్గా కొంచెం వైడ్గా ఉంటుంది. మీరు వైడ్గా ఉండడం వల్ల మీరు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు మీకు హ్యాండ్ కానీ ఎల్బోస్ కానీ జర్క్ అయినప్పుడు మీకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఫాస్ట్గా జర్క్ పడదు. ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనం ఎంజాయ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి స్టాక్ వర్షన్లో మనకి ఈ నకిల్ గార్డ్స్ వస్తాయి. నకిల్ గార్డ్స్ ఐ నో స్టాక్ వర్షన్లో కొంచెం చీప్ క్వాలిటీస్ ఉంటాయి, బట్ దిస్ క్వాలిటీ ఇస్ వెరీ గుడ్. ఏమైనా మోడిఫికేషన్స్ మీరు చూడగలరు. హ్యూజ్ మోడిఫికేషన్ దే క్రాష్ గార్డ్ ఫ్రమ్ లెజెండరీ కస్టమ్స్ అనమాట. ఎంత పడింది? ఇది అరౌండ్ ఒక 6,400 వస్తుంది. నెక్స్ట్ మీ ఆఫ్ రోడ్ మిర్రర్స్ వచ్చేసి 3 స్టెప్ మిర్రర్ అంటారు దీన్ని. ఇది ఆఫ్ రోడింగ్ మిర్రర్కి టూరింగ్ కూడా పనికి వస్తుంది. ఆఫ్ రోడింగ్ వెళ్ళేటప్పుడు మీరు మిర్రర్స్ అనేది క్లోజ్ చేసుకుంటే మీకు లో టార్క్లో ఉంటుంది కాబట్టి బండి మనకి పుష్ చేయడానికి ఇది ఆపుతాయి. సో ఇది క్లోజ్ చేసుకుంటే మనం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. మనకి పడినా కూడా దీనికి డ్యామేజ్ అవ్వదు అనమాట. సో ఇంకో థింగ్ ఏంటంటే, నేను ఇంకా జీపీఎస్ మౌంట్ ఒకటి వేయించాను ఫ్రమ్ స్కిడ్స్ ఇది. దాని తర్వాత ఫోన్ మౌంట్ వచ్చేసి క్యాసన్, దాని తర్వాత కెమెరా మౌంట్ వచ్చేసి బోబో నుంచి. ఇంకొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి బ్రదర్, ఇంకా చేయాలి. సో ఐ హోప్. అవును, మనకి నావిగేషన్ ఏమి ఇవ్వలేదా? నావిగేషన్స్ ఇచ్చాడు కానీ అది ఓన్లీ ఆండ్రాయిడ్ వర్షన్స్లోనే వర్క్ అవుతుంది ప్రజెంట్ అయితే. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 13 లీటర్స్. మనం 13 లీటర్స్లో మనం ఒకవేళ ట్రిప్కి వెళ్ళగలిగితే ఫుల్ ట్యాంక్ వచ్చేసి మనం ఈజీలీ 250 to 350 కిలోమీటర్స్ మనం ఈజీగా కవర్ చేయొచ్చు ఫుల్ ట్యాంక్ మీద. మోడరేట్ స్పీడ్లో అయితే 350. సో కొంచెం హెవీగా వెళ్ళగలిగితే 200 మ్యాక్స్. మనకి టాప్ బాక్స్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఇక్కడ ఇచ్చారు కదా. సో మనకి స్టాక్ వర్షన్లో మనకు ఒక సాడిల్ స్టే టాప్ బాక్స్ ఒకటి ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మ్యాక్స్ లోడ్ వచ్చేసి 3 kgs మాత్రమే. సో మనం ఇది ఆఫ్టర్ మార్కెట్లో దీన్ని అప్గ్రేడ్ చేయగలిగితే మనం టాప్ బాక్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో స్టాక్లో ఆల్రెడీ హీరో ఒకటి టాప్ బాక్స్ ఉంది. అది చాలా చిన్నది, కంపాక్ట్గా ఉంటుంది అది. సో దాంట్లో మనం హెల్మెట్ కూడా పెట్టలేం, చాలా చిన్నది అది. ఈ టైర్ మనకి ఎంత లైఫ్ వస్తుంది బ్రో కంపెనీ దీన్ని బైక్తో వచ్చిన టైర్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హీరో
మోటార్స్ ఏదైతే ఉందో యూరో గ్రిప్ టీవీఎస్ ఓడిది. సో యూరో గ్రిప్ ట్రైల్స్ నేను ఫస్ట్ టైం వితిన్ 2 monthsలో నాకు ఫస్ట్ టైం చాలా ఇబ్బంది పెట్టాను. యూజువల్లీ చాలా వరకు ర్యాషనల్గా పంచర్ అయింది. సో ఇప్పుడు నేను అపోలోకి షిఫ్ట్ అయ్యాను. సో బ్యాక్ టైర్ కూడా స్టాక్ వర్షనే, అది ఇంకా మార్క్స్ పోయాయి రీసెంట్. రిమ్స్ ఏమైనా ప్రాబ్లం ఏం లేవు కదా? రిమ్స్ ఏం ప్రాబ్లం లేదు, ఆబ్వియస్లీ దే ఆర్ గుడ్. అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్కి వెళ్ళారా ఎప్పుడైనా ఆఫ్ రోడ్? చాలా ఎక్స్టెండెడ్గా వెళ్ళాను. దీనికి అయితే మ్యాక్సిమం దాని సోల్ని ఎంజాయ్ చేయగలిగాను. ఏం ప్రాబ్లం లేదు రిమ్స్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అబౌట్ స్టాక్ హెడ్లైట్స్ గురించి, ఎల్ఈడి స్టాక్ హెడ్లైట్స్ వచ్చేసి మనకి అంతగా హై బీమ్ త్రో చేయకపోవచ్చు, కానీ ఇట్ హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ బ్రో. ఇది మన 210 ఓనర్షిప్ రివ్యూ. ఇది బ్రోకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ పేరు బ్రో ట్రావెలింగ్ ట్రైబ్ ఉంటుంది. నేను కింద యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాను. బ్రోకి కూడా సపోర్ట్ చేయండి, అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మరికొన్ని ఇలాగ ఓనర్షిప్స్ ఇంకా రివ్యూస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.